అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్ చెప్పండి, బీఆర్ఎస్ అంటే ప్రతిపక్ష స్థానంలో ఉన్న బీఆర్ఎస్ ఎలా ఎదురుదాడి చేయబోతోంది ప్రభుత్వం పైన? ఎందుకంటే 6 గ్యారంటీల అమలుకు సంబంధించి బీఆర్ఎస్ ముందు నుంచి కూడా తమ ప్రశ్నలు సంధిస్తూనే వస్తోంది. మరి ఈసారి జరగబోయే అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ కి సంబంధించినవి. సో బడ్జెట్ కి సంబంధించిన 6 గ్యారంటీలకు సంబంధించి ఎలాంటి ఎదురుదాడి చేయబోతోంది బీఆర్ఎస్? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కాసేపట్లోనే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఇవాళ 11:45 కూడా గవర్నర్ ప్రసంగించబోతున్నారు. ఉభయ సభలను ఉద్దేశించి కూడా గవర్నర్ ప్రసంగం ఉండబోతుంది. కాబట్టి గవర్నర్ ప్రసంగంలో మాత్రం ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయనే దానిపై కూడా ప్రతిపక్ష పార్టీలు మాత్రం ప్రధానంగా దృష్టి పెట్టబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలకు సంబంధించి కూడా ఎన్నికల సమయంలో ఏదైతే హామీలు ఇచ్చి ఉంటుందో ఆ హామీలకు సంబంధించి కూడా ఇప్పటివరకే నెరవేర్చామని చెప్పేసి కూడా పదే కూడా కాంగ్రెస్ చెప్తున్న నేపథ్యంలో మాత్రం వాటన్నిటికి సంబంధించిన దానిపై కూడా గవర్నర్ ప్రసంగంలో ఏ విధంగా పొందపరచబోతున్నారు, దానికి సంబంధించి కూడా ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ, అదేవిధంగా ఎంఐఎం పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో మాత్రం ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మాత్రం సమావేశాలను మాత్రం ఈసారి వినియోగించుకోవాలని చెప్పేసి కూడా భావిస్తుంది. ప్రజలకు సంబంధించిన సమస్యలపైన కూడా ఇప్పటివరకే దృష్టి పెట్టారు. ఒక పక్క కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు దగ్గరికి ప్రజలు చాలా మంది అంటే ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళందరూ వెళ్ళి కలిసిన సందర్భంలో కూడా శాసనసభ వేదిక నుంచి కూడా మీ సమస్యలపై కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము అంటూ కూడా ఇప్పటివరకే వారందరూ కూడా తెలిపిన సిచ్యువేషన్ అయితే కనిపించింది. కాసేపట్లోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా కలిసి గన్ పార్క్ రాబోతున్నారు. గన్ పార్క్ లో నివాళులు అర్పిస్తారు. నివాళులు అర్పించిన తర్వాత ర్యాలీగా కూడా శాసనసభ కూడా చేరుకుంటారు. శాసనసభకు చేరుకున్న తర్వాత ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కూడా శాసనసభ ఆవరణలో ఉంది. కాబట్టి ఆవరణలో ఉన్న ఆ కార్యక్రమానికి మాత్రం బీఆర్ఎస్ పార్టీ మాత్రం దూరంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కూడా తెలంగాణ సచివాలయంలో ఏర్పాటు చేసిన సందర్భంలో కూడా బీఆర్ఎస్ పార్టీ మాత్రం నమూనా పైన కూడా వ్యతిరేకించింది. నమూనా మాత్రం తెలంగాణకు సంబంధించినది కాదు అనే విధంగా కూడా ఇప్పటివరకు చెప్పింది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా అక్కడి నుంచి తీసివేస్తాం అనే విధంగా కూడా గతం నుంచి కూడా బీఆర్ఎస్ అయితే హాట్ కామెంట్లు అయితే చేస్తూ వస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ అయితే దూరంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. సమావేశాలకు సంబంధించి కూడా ఇవాళ ఏదైతే గవర్నర్ ప్రసంగం ఉంటుందో గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత బీఎస్సీ సమావేశం ఉండబోతుంది. బీఎస్సీ సమావేశంలో మాత్రం 12 దినాలకు సంబంధించిన దానిపై కూడా బీఎస్సీ ఒక నిర్ణయం తీసుకోబోతుందని చెప్పుకోవచ్చు. అసెంబ్లీకి సంబంధించినందుకు మాత్రం ఇవాళ గవర్నర్ ప్రసంగం ముగుస్తుంది. కాబట్టి ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా ఆ గవర్నర్ కు ధన్యవాదాలు తీర్మానం పెట్టబోతున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ నెల 20వ తేదీన కూడా బడ్జెట్ ప్రవేశపెడతారు. ఇటు శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క, అదేవిధంగా శాసన మండలిలో కూడా అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్బాబు కూడా బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్ కు సంబంధించినంత మాత్రం అంటే 21 రంజాన్ ఉంటుంది, 22వ తారీఖు కూడా ఆదివారం అవుతుంది. ఆ 2 రోజులు కూడా సెలవు ఉంటుంది. ఆ తర్వాత మాత్రం 23వ తేదీ నుంచి కూడా సోమవారం నుంచి కూడా ఆ బడ్జెట్ కు సంబంధించిన పద్ధతులపై కూడా చర్చ జరగబోతుందని చెప్పుకోవచ్చు. ఈ నెల చివరి వరకు కూడా బడ్జెట్ సమావేశాలు కూడా నిర్వహించాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తున్న నేపథ్యంలో మాత్రం ఏ రోజు ఏ బిజినెస్ ఉండబోతుంది అనే దానిపై కూడా ఇలా బీఎస్సీలో కూడా చర్చించిన తర్వాత మాత్రం ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. అసెంబ్లీ 12 దినాలు ఎన్ని ఉండబోతున్నాయనే దానిపై కూడా మధ్యాహ్నం బీఎస్సీ సమావేశాలు మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. గత అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం ఏదైతే బీఎస్సీ సమావేశం జరిగిన సమయంలో మాత్రం బీఎస్సీలో నిర్ణయాలకు సంబంధించినంత వరకు మాత్రం ఎన్ని రోజులైనా సమావేశాలు పెడతాము, తర్వాత సమావేశాలకు సంబంధించిన ఎజెండా కూడా ఇస్తామని చెప్పి కూడా బీఎస్సీ సమావేశాల్లో తెలపడం పట్ల అటు బీఆర్ఎస్, బీజేపీ, అదేవిధంగా ఎంఐఎం పార్టీలు కూడా తీవ్రంగా కూడా వ్యతిరేకించాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఎస్సీ సమావేశానికి సంబంధించినంత వరకు మాత్రం బీఎస్సీ సమావేశం జరిగిన వెంటనే ఎన్ని రోజులు 12 దినాలు ఉంటాయి, ఏ రోజు ఏ బిజినెస్ ఉంటుంది అన్న దానిపై కూడా క్లారిటీ ఇవ్వాలంటూ కూడా గతంలో కూడా పట్టుబట్టారు. ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన మాత్రం బీఎస్సీ సమావేశం జరిగిన తర్వాత మాత్రం ఎన్ని రోజుల పాటు కూడా ప్రభుత్వం సమావేశాలు కూడా నిర్వహించబోతుంది, ఎలాంటి బిజినెస్ కూడా సభలో ఉండబోతుంది అనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వబోతున్నారు. కాబట్టి ఇచ్చిన తర్వాత మాత్రం ఇటు బీఆర్ఎస్ అయితే దాదాపు 20 రోజుల పాటు కూడా సమావేశాలు నిర్వహించాలి. ప్రతి అంశానికి సంబంధించిన దానిపై కూడా బీఆర్ఎస్ అయితే అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా పట్టుబట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా ఇప్పటివరకు అవగాహన సదస్సులు నిర్వహించారు. అసెంబ్లీ రూల్స్ కు సంబంధించిన దానిపై కూడా అటు ప్రభుత్వం నుంచి కూడా బుల్డోజ్ చేస్తే కూడా ఏ విధంగా దాన్ని తిప్పుకొట్టాలి, శాసనసభలో మాత్రం ఏ విధంగా వివరించాలనే దానిపై కూడా అవగాహన సదస్సు కూడా నిర్వహించి అవగాహన కూడా కల్పించారు. కాబట్టి శాసనసభ సమావేశాల్లో కూడా వాడివేడిగా కూడా చర్చ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. బీఆర్ఎస్ అయితే ఈ సమావేశాలు మాత్రం పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలి, ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించాలని చెప్పి కూడా భావిస్తుంది. రైట్, థాంక్యూ ఫర్ ద